శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశుల నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చికం వారికి, వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి వారికి రాశినాథుడు ఎవరైతే ఉన్నారో 2వ స్థానంలో ఉంటూ అది శుక్రుడితో కలిసి ఉండి గురువు యొక్క దృష్టిలో ఉన్నాడు. ఇది పర్టికులర్గా మీకు లోన్ రిలేటెడ్ మనీని మీకు అనుకూలంగా, అంటే ఒకసారి చూడండి, మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం, దానికి నేను లోన్ ట్రై చేస్తున్నానండి, హోమ్కి ట్రై చేస్తున్నాను, బిజినెస్కి ట్రై చేస్తున్నాను అంటూ ఉంటాం. అది అనుకూలత లేదనుకోండి, ఆ సమయంలో రాదు, అంటే ఇప్పించే వ్యక్తి సరైన వ్యక్తి మనకి దొరకరు, ఏదో రిజెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీకున్న గ్రహస్థితికి లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొంతవరకు కొన్ని ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడేటువంటి అంశాలన్నీ మీకు పాజిటివ్గా వస్తాయి. కాకపోతే అర్ధాష్టమ శని నడుస్తుంది ఈ యొక్క వృశ్చికం వారికి. ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఏదైతే ఉందో ఇక్కడ పర్టికులర్గా ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, శని భగవానుడు 4లో ఉన్నందుకు కొద్దిగా నిందలు, కొన్ని అపవాదాలు వస్తాయి. కాబట్టి ఏదైనా కొంచెం మనకి నిందలు అపవాదంగా వస్తుంది అని అనుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాస్త గర్భం దాల్చినటువంటి స్త్రీలు కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ గురువులతోని, టీచర్లతోని, లాయర్లతోని, జడ్జిలతోని తెలియకుండానే మీకు వారికి తెలియని ఒక ఘర్షణ కావచ్చు, గొడవ కావచ్చు, ఇవి చూపిస్తున్నాయి. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో కుటుంబ సభ్యుల్లో లేదా ఎవరైనా అన్నదమ్ముల వరుస వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం కుదరడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా, అందులో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంటు, డిఫెన్సు, బ్యాంకింగ్ రంగాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన ఇటువంటి ఏదైనా ఫ్యాక్టరీ రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అటువంటివి ఏవైనా డిపార్ట్మెంట్స్లో మీరు కనుక ట్రై చేసినట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి మీ యొక్క దశమ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. లాభాల విషయంలో, వ్యాపార లాభాల విషయంలో లాభస్థానంలో కేతు ఉన్నాడు. ఇది లాభాలను ఇస్తుంది, ఇవ్వదని కాదు. కాకపోతే వ్యాపార స్థానంలో ఉన్నది కొన్ని ఆగుతూ ముందుకు వెళ్తాయి వ్యాపారాలు. అంతేగాని ఇక్కడ లాభం రాదని మాత్రం అర్థం కాదు, దీని యొక్క అర్థం అది మాత్రం కాదు. కానీ ఇంకా బాగా మీకు లాభాలు రావాలి అంటే ముఖ్యంగా మీరు నవగ్రహాలలో రాహువు, కేతువు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే ఏమవుతుందంటే, రాహు పంచమంలో ఉన్నందుకు సర్వసాధారణంగా ఊహలు, అపోహలు పెరుగుతూ ఉంటాయి మన ఆలోచనలో. అలా జరిగిపోతుందేమో, ఇలా జరిగిపోతుందేమో, నేను ఈ జాగ్రత్తలు తీసుకోవాలేమో, అమ్మో ఏదో అవ్వబోతుంది అనేటువంటి ఒక చిన్న భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు రాహు ఎప్పుడైనా పంచమంలో ఉన్నప్పుడు. సర్వసాధారణంగానే కొంత గర్భవతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. సో ఈ ఫ్రెండ్షిప్స్ని పెంచడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, అంటే ఫ్రెండ్ సర్కిల్స్ పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాజకీయంగా కూడా మంచి యోగాన్ని కూడా ఇస్తాడు పంచమ రాహు. అయితే ఈ లాభంలో ఉన్న కేతువు మాత్రం ఈ వ్యాపార లాభాల విషయంలో అంచనాలు మారుతూ ఉంటాయి. కాబట్టి సరైనటువంటి అంచనా వేయడం, సరిగ్గా ఇది ఇలాగే జరగవచ్చు అనేటువంటి ఒక అంచనా మీద వచ్చి మీరు మీ యొక్క విషయాలు మీరు ప్రయత్నం చేయండి, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? ముఖ్యంగా మీరు పితృదేవత ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గా నామస్మరణ లేదా చండీ పారాయణం, ఇవి చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశము. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారో, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా
2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకుండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిది అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్న లోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితుల వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.